సార్ కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యంలో నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ మూడింటికన్నా మించింది ప్రజా కోర్టు. డెఫినెట్గా ఒక ప్రజల గొంతుకనే మాట్లాడిన తప్ప నేను ఎందుకు అంటే 22 సంవత్సరాల క్రితమే 2003లో మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్స్ ఇవ్వడము, ఒంటరి మహిళలకు భరోసా కల్పించడము, ఒంటరి మహిళల కుట్టు మిషన్ ఇచ్చి వారితో ఉన్న సంబంధాలు, వాళ్ళతో ఉన్న రిలేషను, ఒంటరి మహిళలకు ఎంత బాగున్నా కూడా ఎంత ఉన్నా సింగిల్ పేరెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలని ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడే విషయమే నాకు ఒక యూట్యూబర్ వచ్చి చెప్పారనమాట. మేడం ఇట్లా శివాజీ గారి వ్యాఖ్యలు అసలు అది నాకు తెలియని కూడా తెలియదు, అక్కడ ఏం జరిగింది కూడా తెలియదు. తర్వాత ఇట్లా ఈ పర్సన్ మీరు అన్న పర్సన్ ఇలా మాట్లాడారు దాని మీద అంటే నేను మహిళలతో ఉన్న సంబంధం, నాకున్న వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ మనోభావాలను మాట్లాడాను అక్కడ. యాజ్ ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా, యాజ్ ఏ ఉమెన్గా మాట్లాడాను. ఇక్కడ పార్టీని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే నన్ను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ అని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనేది నాకు మగవారితో సమానంగా రాజకీయాల్లో ఎదగాలని నేను వచ్చాను. రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ఆ వ్యక్తిగతంగానే మాట్లాడాను తప్ప నేను ఎక్కడ కూడా మీరు అన్ని ఛానల్స్లో చూడండి మదర్ ఫౌండేషన్ చైర్మన్ అనే చెప్పాను. కాబట్టి ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను సార్, నేను ఆ పర్సన్ని నేను టార్గెట్ చేయలేదు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి పర్సన్స్ ఎవరైనా కూడా చాలా సందర్భాలలో చెప్పిన, నేను సమాజంలో నడుస్తున్నప్పుడు మేము అనేది ఏంటంటే స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఎదుగు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎదగండి, బట్టలలో స్వేచ్ఛ లేదు, గుడ్డ ముక్కలలో లేదు అనేది నా నినాదం. నేను జడ్జిమెంట్ ఇవ్వలే ఎవరికి, నాకు తెలిసింది నేను చెప్పిన, నాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను చెప్పాను. నువ్వేమో నన్ను క్వశ్చన్ చేయడానికి, ఇంతమంది మీద నువ్వు కేసులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు పబ్లిక్లోకి వచ్చి ఎదుర్కోలేక అడ్డదారుల దొడ్డదారులో పోయి కేసులు పెట్టి మా గొంతు నొక్కుదాం అనుకుంటావా? మా గొంతు నొక్కినంత మాలాంటి సంధ్య రెడ్డి మాలాంటి 100 మంది వస్తారు. మీరు ఇవాళ మాకు వచ్చిన, నేను ఆ రోజు మాట్లాడని అయిపోయింది సార్, అది ఎలా బయటకు వచ్చింది ఆ విషయం అందరు నన్ను ఛానల్స్ పిలవడము, మా వివరణ కోరడం. కొంతమంది ఏమంటారు అదే పనిగా పెట్టుకుంది సంధ్యారెడ్డి. సంధ్యారెడ్డికి పని లేదా? సంధ్యారెడ్డికి ఎన్జిఓ ఉంది, పొలిటికల్ ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది. సంధ్యారెడ్డి గారు ఇప్పుడు ఆవిడేమంటారు, నా బట్టలు నా ఇష్టం, నేను వ్యక్తిగతంగా నేను ఎలాగని ఉంటాను, నేను మహిళని, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. అవునండి, మరి మీరెందుకు అనవసరంగా ఇక్కడ ఆమె పేరు నేను తీయొద్దంటే పదే తీస్తున్నాను. నా నోరు నా ఇష్టం, నాకు రాజ్యాంగం ఇచ్చింది నేను చెప్తా. నా నోరును నొక్కడానికి మీరెవరు? నువ్వు నీకు నచ్చింది ఉందంటే ఒకటి చెప్తున్నాను సార్, మీకు ప్రైవేట్ లైఫ్ ఉంటుందా ఉండదా చెప్పండి. మహాన్యూస్లో మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఒక రిపోర్టర్ ఉన్నారు, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే మీ ప్రైవేట్ లైఫ్ తీసుకొచ్చి మీ మహాన్యూస్లో పెడతారా? మీరు పెట్టరు కదా, పెట్టరు. అది ఎవరు మిమ్మల్ని అనరు, ఎవరు అబ్జెక్షన్ చేయరు. పర్సనల్ జీవితం, పబ్లిక్ జీవితాన్ని, వృత్తి ప్రవృత్తిని అన్ని కలిపేసి జీవితం వేరు, సినిమా వేరు, ఇవన్నీ తీసుకొచ్చి చెత్త మొత్తం తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అడ్డమైన గుడ్డలతోని, అడ్డమైన దాంట్లతో చేసి వ్యవస్థ మీద ఎంత ఆదొస్తుంది. మొన్న మీ ఛానల్ మొన్న చూసా, ఒక్కొక్క తీరుగా ఉంటుంది. మొత్తం ఎక్కడ మెజార్టీ పెట్టినా 95% ఓటింగ్ చేస్తే 90, 95, 96, 97 సంధ్యారెడ్డి గారి మాటలు సమర్థిస్తున్నామన్నా మీరు కాలు చదువుకోండి. ఆమెకు ఎంకరేజ్ చేసిన ఎవరు మా అంటే 10 నుంచి 15 మంది ఉన్నారు. అంటే లీగల్గా చూసుకుంటే సంజయ్ రెడ్డి గారు మీరు మామూలుగా అయితే ఓకే, కొంతమంది ఆవిడకి మద్దతు ఇస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, అది ఓకే. కానీ లీగల్గా ఈ రోజున మీపై క్రిమినల్ కేసులు పెట్టడం, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను చెప్తున్నా, న్యాయ వ్యవస్థలోనే నేను న్యాయమూర్తిని అడుగుతా. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో వెలిగేటప్పుడు మరి ఇట్లా స్కిన్ అంటే బయటకు కనిపించేటట్టుగా ఈ ఆఫ్ దీంట్లతో అనేది మరి ప్రజాస్వామ్యంలో ఇట్లా పెట్టొచ్చా, ఇట్లా వేసుకోవచ్చా, ఇట్లా తిరగొచ్చా అనేది మేము కోర్టు ద్వారా నేను మా జడ్జి గారిని అడుగుతాను. సార్ నేను ఇంకొకటి అంటే ప్రతి వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది సంజయ్ రెడ్డి గారు. ఆవిడ ఎలాగైనా డ్రెస్ చేసుకుంటారు, నా ఇష్టం అంటున్నప్పుడు మీరెందుకు ఆవిడని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి? క్వశ్చన్ అని చెప్పలేదు. శివాజీ గారి వ్యాఖ్యల పైన హీరోయిన్ల గురించి మాట్లాడారు. ఇక్కడ ఆమె పేరు ఎవరు మెన్షన్ చేయలే, ఆమె హీరోయిన్ కూడా కాదు. ఆమె ఎందుకు ఊహించుకుంటుందో అర్థం కావట్లేదు. కొంతమంది అట్లా పైశాచిక ఆనందం పొందుతుంటారు, నేను సెలబ్రిటీని కదా, నేను ఏదైనా నడుస్తుంది అని. నేను ఆమె కూడా ఒకటి చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, మా హక్కులు నీ హక్కను మా అనకు నువ్వు మీ హక్కులను ఎవరు వచ్చి నీ దగ్గర ఒక 20 మంది 30 మంది 50 మంది ఏమైనా సంఘాలు ఏమన్నా, నువ్వు సంఘాలకు ఏమైనా అధ్యక్షురాలువా? నువ్వు ఎవరికి హక్కులు లేవని చెప్పేసి ఎవరంటారు తీసుకొని రా. ఎందుకు పబ్లిక్లకు రావట్లేదు? మీరు ఏ ఛానల్ పిలిచి నేను ఎందుకు వస్తున్నా? మా హక్కులు ఏం హక్కులు నీకు? నీ హక్కులు ఎవరు కాలరాస్తున్నారు?
నీ ఇష్టం ఉన్నట్టుగా మగవారితో సమానంగా షూటింగ్లు చేస్తున్నావు, నీ ఇష్టం ఉన్నట్టుగా వెళ్తున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నావు, నీ ఇష్టం. ఎవరు అడుగుతున్నారు నేను? కాకపోతే మానవ సమాజంలో బతుకుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు 95% 99% ప్రజలు ఇచ్చిన మద్దతు ప్రకారంగా మనం మూవ్ కావాలి. లేదు అనుకున్నప్పుడు అడవిలో బతకాలి. ఇది ప్రజాస్వామ్యంలో నేను చెప్పేది ఇది. అంతే తప్ప నేను జడ్జి చేయట్లేదు. నేను ఇవాళ బయటకు వెళ్తే ప్రజాస్వామ్యం. నేను ఒకటి అడుగుతున్నాను సార్, మరి మీరు ఇంత స్వేచ్ఛ నీకున్నప్పుడు బౌన్సర్లు ఎందుకు పెట్టుకోవాలి? మరి బౌన్సర్లు పెట్టుకుని ఎందుకు పోతున్నావు? నీకు నీ స్వేచ్ఛ నీది కదా, రా బయటికి. ఆవిడ సినిమా సెలబ్రిటీ కాబట్టి సార్, ఆవిడ సేఫ్ సైడ్ కోసం సార్ ఒకటి చెప్పండి, మీరు అన్నారు ఓకే, Yeah. నేనేం చెప్తున్నా, అమ్మాయి గాడ్ గిఫ్ట్, అది అందరికి రాదు. సెలబ్రిటీ అంటే జవాబుదారి. ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు సార్, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మా సీతక్క ఉంది, కొండ సురేఖమ్మ ఉంది, అక్కడ చాలా మంది కేసీఆర్ బిడ్డగా ఉన్నారు. అంటే వీళ్ళందరి పేర్లు, డికే అర్ణ గారు ఉన్నారు. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే సెలబ్రిటీస్ కాబట్టి చెప్తున్నా, రాజకీయ నాయకులు వాళ్ళ వస్త్రధారణ గురించి.